వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి అని చెప్పేసి వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిన సమాచారం రావడం ఆశావాహుల్లో నిరాశ నెలకొందని మనం చెప్పవచ్చు. అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తారని జోరుగానైతే ప్రచారం కొనసాగింది. మోదీ తన టీంను పూర్తి స్థాయిలో మార్చేస్తారని, పనితీరు సరిగ్గా లేని మంత్రులను తొలగించి కొత్త ముఖాలకు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు పెద్దపీట వేస్తారని అనుకున్నారు. అయితే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వర్షాకాల సమావేశాల అధికారిక షెడ్యూల్ను ప్రకటించడంతో ఢిల్లీ పొలిటికల్ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయని చెప్పవచ్చు. పార్లమెంట్ వేదికగా అత్యంత కీలకమైన సెషన్ నడవబోతున్న తరుణంలో ఈలోపు కేబినెట్ విస్తరణ చేపట్టే సాహసం ప్రధాని మోదీ చేయడం లేదని, ఈ మార్పు చేర్పుల ప్రక్రియను ఆయన వ్యూహాత్మకంగా వాయిదా వేశారని క్లారిటీ కూడా వచ్చేసింది. కేంద్ర కేబినెట్ మార్పు చేర్పుల వాయిదా వెనుక ఒక పక్క పొలిటికల్ టైమింగ్ దాగి ఉందని తెలుస్తుంది. జూలై 20 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల ముందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన, వివాదాస్పదమైన రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురాబోతుంది. ముఖ్యంగా పీఎం సీఎంల ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ జూలై 17న తన నివేదికను సమర్పించే అవకాశాలున్నాయి. దీంతోపాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై కూడా ఉభయ సభల్లో వాడి వేడి చర్చలు జరిగే అవకాశాలున్నాయి. ఇలాంటి అత్యంత సంక్లిష్టమైన చట్టాలు పాస్ కావాల్సిన సమయంలో క్యాబినెట్ను కదిలిస్తే ప్రయారిటీ మారిపోతుందని అంతా అనుకుంటున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ మెగా క్యాబినెట్ విస్తరణ, బీజేపీ సంస్థాగత మార్పులు ఏకకాలంలో జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు కూడా క్యాబినెట్ విస్తరణపై మరింత పకడ్బందీగా కసరత్తు చేయాల్సిన అవసరాన్ని ప్రధానికి వీటన్నింటినీ గుర్తు చేశాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. జూన్ చివరి వారంలో ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవ్వడం, ఆ తర్వాత వివిధ శాఖల కార్యదర్శులతో వికసిత్ భారత్ రోడ్ మ్యాప్పై సుదీర్ఘ సమీక్షలు నిర్వహించడం వెనుక ఏ మంత్రుల పనితీరు ఎలా ఉందో స్వయంగా నివేదికలు తెప్పించుకోవడానికేనని స్పష్టం అవుతుంది. కూటమి ప్రభుత్వ మనుగడ, రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమీకరణలను బ్యాలెన్స్ చేయాల్సి ఉన్నందున తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే పూర్తిస్థాయి నివేదికలతో సెప్టెంబర్లో రంగంలోకి దిగడమే ఉత్తమమని ప్రధాని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ మార్పులపై వెనక్కి తగ్గలేదు, కేవలం సమయాన్ని మాత్రమే మార్చారనే పలు సంకేతాలు వస్తున్నాయి. వర్షాకాల సమావేశాల రూపంలో విపక్షాల నుండి రాబోయే పొలిటికల్ తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొని తమకు కావాల్సిన కీలక బిల్లును పార్లమెంట్లో గట్టెక్కించుకోవడమే ప్రస్తుతానికి మోదీ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా చెప్పవచ్చు. ఆ తర్వాతే సెప్టెంబర్ వేదికగా మోదీ టీంలోకి సరికొత్త భారీ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయనేది ఢిల్లీ వర్గాల అంచనా.